వ్యవసాయ రంగం ఊపందుకుంది. మహిళా సాధికారత గురించి నిరంతరం పరితపించే దేశ ప్రధాని 12 లక్షల మరుగుదొడ్లని, వ్యక్తిగత మరుగుదొడ్లని నిర్మించి అక్కచెల్లెల ఆత్మ గౌరవాన్ని నింపారు. 9,60,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 53 కోట్ల ముద్రా రుణాలు ఇస్తే దానికోసం 33 లక్షల కోట్లు ఖర్చు పెడితే దాంట్లో దాదాపు 69% మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ రకంగా మహిళా సాధికారత కోసం పాటుపడుతూనే ఇవాళ నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ లక్షల కోట్లు స్వయం సహాయక బృందాలకి అందజేస్తూ వారికి ఒక స్వయం ఉపాధి కల్పించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. నిజంగా మహిళా సాధికారత సాధించాలంటే కేవలం ఈ పథకాల లబ్ధి చేకూర్చడం మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాదు, వారికి రాజకీయ అధికారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 33% కొన్ని దశాబ్దాలుగా మురిగిపోతున్న ఈ చట్టాన్ని వెలుగులో తీసుకొచ్చి బిల్లును వెలుగులో తీసుకొచ్చి చట్టం చేసి వాళ్ళ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక యువకులకైతే అనేక రకాలైన కార్యక్రమ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమాల కారణంగా ఈ దేశంలో ఉంటున్న 80 కోట్ల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, లేదా మేక్ ఇన్ ఇండియా కానీ, లేదా డిజిటల్ ఇండియా కానీ, లేదా స్కిల్ ఇండియా లాంటి అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల, లేదా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, లేదా దీన్ దయాళ్ కౌశల్ వికాస్ యోజన కానీ, ఇటువంటి పథకాలు తీసుకొచ్చి అత్యధిక శాతంలో సబ్సిడీలు ఇచ్చి 10 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం కలిగించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, స్టార్టప్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ కారణంగా కేవలం 300 ఉంటున్న స్టార్టప్స్ ఇవాళ 1,70,000కి వెళ్ళే, దాంట్లో 125 ఒక్కొక్క స్టార్టప్ విలువ $1 బిలియన్ అంటే 88,600 కోట్ల వాల్యుయేషన్తో ఇవాళ 125 స్టార్టప్స్ కూడా వచ్చాయి. ఈ పబ్లిక్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం కారణంగా కొత్త పరిశ్రమలను ఇవాళ కండక్టర్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. మనమే చిప్ డిజైన్ తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ దేశంలో సోలార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, ఫార్మా సెక్టర్ మీద దృష్టి పెట్టడం కారణంగా ఇవాళ 1,69,000 కోట్లు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద పరిశ్రమలకు ఇస్తే తద్వారా 5,35,000 ఎగుమతులు పెరిగాయి. దాదాపు 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ దేశంలో యువతకు కలిగాయి. యువతని ప్రధానంగా చూసుకుంటూ వారి సాధికారత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మధ్యతరగతి కోసం అనేక రకాలైన, అది వందే భారత్ కావచ్చు, లేదా 2.5 లక్షలు మాత్రమే ఆదాయ పన్ను పరిమితి ఉంటే దాని కాస్త 12,75,000కి తీసుకెళ్ళడం వల్ల మధ్యతరగతి కుటుంబంలో ఇవాళ వెలుగులు నిండే పరిస్థితి ఉంది. సూర్యఘర్ లాంటి పథకం తీసుకురావడం వల్ల ఇవాళ వినియోగదారుని ఉత్పత్తిదారుగా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానివల్ల రైతాంగం కానీ, మధ్యతరగతి కుటుంబీకులు పెద్ద ఎత్తున లాభపడతారు.